నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా RRR, బాహుబలి సినిమాలను మించి సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్లుగానే కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. 2 షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే 3వ షెడ్యూల్ కూడా మొదలు కాబోతోంది. ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో తరచుగా ఈ సినిమాకు సంబంధించి ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఒకప్పటి స్టార్ హీరో నటించబోతున్నారట. ఆ హీరో ఎవరు ఏంటి అన్న విషయానికి వస్తే, మహేష్ బాబు తండ్రి పాత్రలో ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు స్టార్ హీరో మాధవన్ నటించబోతున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా హీరో మాధవన్ ఇటీవల కాలంలో డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఆ పాత్రల కోసం తన బాడీని, లుక్స్ ని మార్చుకుంటూ సినిమాల కోసం తెగ కష్టపడుతున్నాడు. దీంతో మహేష్ తండ్రిగా కాస్త ముసలి పాత్రలో కనిపిస్తాడని, అలాగే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టేశారని సమాచారం. అయితే అంతకు ముందు ఈ పాత్రల కోసం నానా పాటేకర్, విక్రమ్లను అనుకుని ఇప్పుడు మాధవన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వట్లేదు.